ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు నార్మల్ బ్లౌజ్తో చూపిస్తున్నాను ఇప్పుడు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఏ సైజ్ అయినా సరే, నార్మల్ బ్లౌజ్ అయినా సరే మన ప్రిన్సెస్ కట్ని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళకు కూడా మనం ఈజీగా కట్ చేసుకునే టిప్స్ అనేది మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ రెండు కూడా మనకి ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా ముందు కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి ముందుగా బ్యాక్ పార్ట్కి లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ ముందు కింద ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ కింద ఎడ్జెస్ని మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం మనకి ఉపయోగం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. మనకి చాలామందికి నడుము పైకెత్తేస్తుందని కామెంట్ చేస్తున్నారు. మనకి నడుము పైకెత్తకుండా ఉండాలి అంటే మెయిన్ మనకి బెల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మొత్తానికి ఒక 3 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోండి, లేదా టేప్నైనా ఉపయోగించుకొని ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఒక బాక్స్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. మనకి కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగం లూజ్ ఎంత అవుతుందో తీసుకోవాలి. మెజర్మెంట్ని కరెక్ట్గా చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను కొంచెం పైకి పెడుతున్నాను. మనకు చంక భాగం బాగా పెద్ద అయిపోతుంది అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే సింపుల్గా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి కిందకు ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు నెక్ ఏదైనా సరే ముందుగా నార్మల్గా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా నెక్ అనేది కొంచెం షోల్డర్స్ నెక్ కొంచెం పెద్దగా పెట్టుకొని షోల్డర్ కొంచెం అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, లేదా నార్మల్గా పెట్టేసుకోవచ్చు. షోల్డర్ తగ్గించుకొని మనకి షోల్డర్ బాగా చిన్నగా వేసుకున్న వాళ్ళు నెక్ విత్ పెట్టుకోండి. నేనైతే నార్మల్గా మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ అనేది ఇప్పుడు లూజ్కి వచ్చి నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి నెక్ దగ్గర వెడల్పు కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి, పాయింట్స్ ఎక్స్ట్రా. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ మార్కింగ్స్ని కిందకి డ్రా చేసుకోవాలి. మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ అనేది పైకి పెట్టుకోవచ్చు నెక్ అనేది, లేదా నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ అనేది ప్రిన్సెస్ కట్లా పెట్టుకోవచ్చు. మీకు అది ఎలా కటింగ్ చేయాలనేది మీకు నెక్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 3 ఇంచెస్ అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ పైకి కావాలి అనుకునే వాళ్ళు ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనకి బోట్ నెక్ కావాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ కావాలి అనుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. లేదా మనకి నార్మల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలాగే రావాలి, బోట్ అవసరం లేదనుకునే వాళ్ళు
నార్మల్గా కిందకి డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ అనేది అంతే గ్యాప్ ఉంచుకోండి. నెక్ దగ్గర మాత్రం కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత అవుతుందో షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్కి డౌన్ అంతే చేసుకోవాలి. మీకు టేప్తో ఉపయోగించుకున్నట్లయితే సేమ్ ఈక్వల్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి మనకు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 3.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మనం నెక్ దగ్గర మనకి సైజుని బట్టి పెంచుకోండి. యాక్చువల్గా నేనైతే 3 ఇంచెస్ మార్కింగ్ చేశానంటే కరెక్ట్గా మనకి 3.5 ఇంచెస్కి వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్కి. ఇక్కడ నుంచి మనకి ఒక 2.5 ఇంచ్ లేదా 3 ఇంచ్ వరకు కూడా మనం షోల్డర్ లూజ్ పెట్టుకోవచ్చు. నేనైతే ఎంత పెడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నెక్ దగ్గర నుంచి షోల్డర్కి 6.5 కూడా పెట్టుకోవచ్చు. 6.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే 6.5కి కాకుండా మనం ఇక్కడికి వచ్చేసరికి 6.5 పెట్టుకోకూడదు, ఒక 5.5 పెడుతున్నాను. మరి చంక భాగం అనేది మరీ పెద్దదైపోతుంది కాబట్టి కరెక్ట్గా 5.5 అయితే సరిపోతుంది బ్లౌజ్ సైజుని బట్టి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బోట్ నెక్ కావాలి కాబట్టి ఈ విధంగా బోట్ షేప్ వచ్చే విధంగా మీరు డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మన నెక్ పైకి కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదు మనకి డీప్ నార్మల్ బ్లౌజ్లా కావాలి అనుకునే వాళ్ళు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఏదైనా మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ మోడల్ కూడా మీకు చూపిస్తాను. ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదులుకోండి, లేదా 1.5 ఇంచ్ మార్కింగ్ వదులుకోండి. ఇక్కడ నుంచి మనం హోల్ పెట్టుకోవచ్చు. అది మనం డీప్ వేసుకునే విధానాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఒక 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే 3 ఇంచెస్ మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో డ్రాప్ షేప్ కావచ్చు, హార్ట్ షేప్ కావచ్చు, ఏదైనా సరే మన ఇంట్రెస్ట్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. మన షేప్ అనేది మీకు నచ్చిన షేప్లో మార్కింగ్ చేసుకోవచ్చు. డిజైన్ మీరు ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోండి. లేదా కొంచెం పైకి పెట్టుకుంటాం, నెక్ పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ని. మనం ఈ విధంగా పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డిజైన్ బట్టి తీసుకోండి. ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు, లేదా మన డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చెక్ చేసుకుని డాట్స్ పొడవు వేసుకోండి. ఇప్పుడు మీకు షేప్ అనేది చూపిస్తున్నాను కట్ చేసి. మనకి నచ్చిన షేప్ని మనం కట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్ అనేది డిజైన్ చేసుకోండి. అలాగే దాంట్లో డిజైన్ వేసుకోవచ్చు, లేదా లేస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి.
అది మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనం స్ట్రైట్ పీసే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అది ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా మనం బోట్ నెక్ బ్లౌజెస్కి ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి అంటే మనకి ఈ కటింగ్స్ అనేవి మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి, మనకి ఎదురుగా ఉండే విధంగా. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ సైడ్. ఈ కటింగ్స్ వైపు మన వైపు ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు ఖర్చు కోసం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ అంటే ఉక్సులు పట్టి వేసుకోవడానికి ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ వేసుకోవచ్చు ఉక్సులు, లేదా బ్యాక్ పార్ట్కి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి లూజ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకు కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఈక్వల్గా నెక్ అనేది మనకి పైకి హైక్ కావాలి అనుకున్నట్లయితే నెక్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోండి. మనకి నెక్ పైకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చంక భాగానికి వచ్చేసరికి మెయిన్ మనకి ఈ టిప్స్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కింద మాత్రం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి ఇక్కడ. అలాగే పైన యాజ్ ఇట్ ఈజ్ పెంచుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోవాలి. కిందకు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ అనేది మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ లోత్ అనేది నార్మల్గానే మనం మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు కింద నుంచి అయితే ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. 4 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకొని ఇదే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 2 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. మిడిల్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, లేదా ఒకే సైడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా పైకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అటు ఇటు 1 ఇంచ్ పెట్టుకున్నాం, లేదా 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. మన ఖర్చు వేసుకునే విధానాన్ని బట్టి ఒక 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కటింగ్ పోతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
చంక భాగానికి కట్ చేయాలి. ఇప్పుడు దానికన్నా మనం ఫ్రంట్ పార్ట్కి ముందు మనం లోత్ అనేది తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి తీసినట్టే సన్నగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి. ఇప్పుడు ఇది మన ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి నుంచి కొంచెం లోత్ అనేది పైన తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనం షేప్ బెల్ట్ అవసరం లేదు, ఇంకా మామూలు బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు స్లీవ్లెస్ వేసుకోండి. మనకి చంక భాగం లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది పైన. అలాగే హ్యాండ్ పొడవు వచ్చి నేను ఒక 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 4.5. ఇది 4.5 స్ట్రైట్ తీసుకోండి. 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది తీసుకోవాలి. మనకి 7 ఇంచెస్కి అయితే లూజ్ సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోత్ ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. మన చంక భాగం మరీ పెద్దది కాకుండా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా 1.5 తీసుకొని అక్కడ నుంచి లోత్ అనేది తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ అనేది ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా వదిలిపెట్టేసుకోవచ్చు. అలాగే లోత్ అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. అది కూడా సింగిల్ లేయర్ మీద తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి ఆర్మ్ హోల్ అనేది చంక భాగం ఫోల్డింగ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బెల్ట్ కోసం మనం 2 ఇంచెస్ వెడల్పు ఉంటే తీసుకోండి. అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి 2 స్ట్రైట్ పీసెస్ని. మన బ్యాక్ పార్ట్కి బెల్ట్కి ఇది అంచు వేసుకోవచ్చు బార్డర్ అనేది. అలాగే ఓపెన్ బుక్లో స్ట్రైట్ పీసెస్ 2 పీసెస్ తీసుకోండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. మీరు ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.